తెలంగాణలో సంచలనంగా మారిన కమర్షియల్ ట్యాక్స్ కుంభకోణం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణను సిఐడికి బదిలీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖకు కమిషనర్గా వ్యవహరించిన సోమేష్ కుమార్ కనుసన్నల్లో దాదాపు 1400 కోట్లు స్కామ్ జరిగినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో దాదాపు 1400 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ లో వెల్లడైంది. దీంతో కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ సంస్థతో పాటు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై జాయింట్ కమిషనర్ కానూరి రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గా వ్యవహరించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కనుసన్నల్లో రూపొందించిన సాఫ్ట్వేర్ ఆధారంగా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు పక్కదారి పట్టినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 11 ప్రైవేటు సంస్థల వల్ల 400 కోట్ల రూపాయల తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ 1000 కోట్ల పన్ను ఎగవేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. వీరంతా కలిసి ఐజీఎస్టీ పన్ను ఎగవేతదారులకు సహకరించడం వల్ల దాదాపు 72 కంపెనీలకు ప్రయోజనం చేకూరిందని తేలింది. అయితే ఈ కేసుతో ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని కంపెనీలతో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సిసిఎస్ నుంచి సిఐడికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఐజీఎస్టీలో అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేసిన కారణంగానే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్టు భావిస్తున్నారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇక నుంచి కేసు దర్యాప్తు బాధ్యతలను సిఐడి చేపట్టనుంది.